అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి 32 వచనాలు చదువుకుందామండి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందుము రెండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయూ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రెండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 గలవాడై జలప్రవాహము గతించిన 2 అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరునకు కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగును కనిన తరువాత 430 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 బ్రతికి రాయూను కనెను. పెలేగు రాయూను కనిన తరువాత 209 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తన పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారానులో మృతి పొందెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.